ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ పై కాసేపట్లో న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వబోతున్నారు. మిథున్ రెడ్డి భద్రత, హెల్త్ ములాఖత్ పై 2 పిటిషన్లు దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. వై కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తి కాబట్టి జైల్లో కూడా ఆ తరహా భద్రత కల్పించాలని మిథున్ రెడ్డి న్యాయవాదులు కోరారు. అలాగే స్పెషల్ బ్యారక్ కోరారు. మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది సిట్. ఏపీఎస్ బీసీఎల్ కేంద్రంగా కిక్ బ్యాక్ల కోసం ఒక బృందం పనిచేసిందని, ప్రముఖ బ్రాండ్లను కాదని కొత్త బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారని వివరించింది సిట్. సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా భారీ కుట్ర జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి సుమారు 3,200 కోట్ల నష్టం కలిగించినట్లుగా అంచనా వేసింది సిట్. డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో 12% నుంచి 20% వరకు ముడుపులు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు లభించాయని, ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లుగా స్పష్టమవుతోందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. ఈ కుట్రకు ప్రధాన రూపకర్తగా మిథున్ రెడ్డి వ్యవహరించారని చెప్పింది. మద్యం కొనుగోలు విధానాలలో కీలకమైన మార్పులు చేయడంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని, ప్రభుత్వ అధికారులకు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చి వారికి సహకారం పొందినట్లుగా తెలిపింది. దర్యాప్తు కోసం మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరింది సిట్. ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ పై కాసేపట్లో న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వబోతున్నారు. మిథున్ రెడ్డి భద్రత, హెల్త్ ములాఖత్ పై 2 పిటిషన్లు దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలు పొందుపరిచారు? స్పెషల్లీ మిథున్ రెడ్డి న్యాయవాదులు వై కేటగిరీ భద్రతకు సంబంధించి కూడా పిటిషన్స్ వేశారు. ఏంటి ఆ డీటెయిల్స్? లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆయన రిమాండ్ మీద అయితే వాదనలు కూడా ముగిశాయి. ఆయన తరపున న్యాయవాదులు ప్రధానంగా కూడా ఆయన 3 సార్లు ఎంపీగా పనిచేశారు, ప్యానెల్ స్పీకర్ గా కూడా పనిచేశారు. అదేవిధంగా వై కేటగిరీ భద్రత కూడా ఉంది కాబట్టి ఆయనకి భద్రత కల్పించే విషయానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు రిమాండ్కు సంబంధించి పెద్దగా అభ్యంతరం కూడా ఎక్కడ వ్యక్తం చేయనప్పటికీ కూడా నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ని కేటాయించాలనేది ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరోవైపు సిట్ అధికారులు మాత్రం గుంటూరు జైలుకి ఇస్తే కస్టడీకి తీసుకున్నా కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గుంటూరు జైల్లో కూడా అదే సదుపాయాలు ఉన్నాయని, గుంటూరు జైలుని కేటాయించాలని అటు సిట్ అధికారులు కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ఇక కొంత ఈకోలో బ్లడ్ గ్లాట్ అయినట్టుగా కూడా ఉంది, కానీ దాన్ని అధికారులు ఎక్కడ పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి కొంత ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అనుమతి కూడా ఇవ్వాలని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇక ఇరు వర్గాలు, అటు సిట్ తరపున న్యాయవాదులు, ఇటు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా పూర్తి స్థాయిలో వాదనలు ముగించడంతో తీర్పు ఇస్తానని చెప్పిన న్యాయమూర్తి ఆర్డర్ను అయితే రిజర్వ్ చేశారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి రిమాండ్ మీద న్యాయమూర్తి అయితే ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక రిమాండ్కు సంబంధించి పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ లో ఏదైతే మిథున్ రెడ్డి పాత్ర ఉందో దానికి సంబంధించి కొన్ని కీలక వివరాలను అయితే అటు సిట్ అధికారుల రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. మొత్తం స్కామ్ కు సంబంధించి ప్రారంభం నుంచి అది అమలు చేసేంత వరకు కూడా ఆయనే కీలక పాత్ర పోషించారనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా కూడా సిట్ అధికారుల రిమాండ్ రిపోర్టులు అయితే స్పష్టం చేశారు. స్పై అగ్రో, శాన్హాక్ ల్యాబ్స్ తో పాటు డీకార్డ్ లాజిస్టిక్ అనే సంస్థలకి లిక్కర్ స్కామ్ లో వచ్చిన ముడుపులు మిథున్ రెడ్డి మళ్లించారని చెప్పారు. మిథున్ రెడ్డి సొంత సంస్థగా ఉన్న పిఎల్ఆర్ ప్రాజెక్టుకు కూడా 15 కోట్లు జమ అయినట్టుగా కూడా సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇక డియర్ లాజిస్టిక్ నుంచి కూడా పిఎల్ఆర్ ప్రాజెక్టుకి 25 కోట్లు మళ్ళాయనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్టులో అధికారులు అయితే పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ అనే అంశం ఖచ్చితంగా ఉంది. మనీ లాండరింగ్ కి సంబంధించి మరింత లోతైన విచారణ చేపట్టాల్సి ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఈయనే ప్రధాన పాత్రధారి మిథున్ రెడ్డి కాబట్టి ఆయనే మొత్తం కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి మొదలు A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళందరికీ ఆయనే వీటన్నిటికీ ఈ స్కామ్ లో ఎలా ముందుకు వెళ్లాలనేది చెప్పారు. వాటిని వాళ్ళు అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకి 3,200 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా ఆయన నుంచి ఈ డబ్బు ఎక్కడెక్కడ మళ్లించారనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన్ని
కస్టడీ తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. ఆయన బయట ఉంటే కేసు తదుపరి విచారణకు ఇబ్బంది కాబట్టి రిమాండ్ విధించాలని అయితే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.